అట్లు కందిపప్పుతో చేశాను. కొంచెం చట్నీ, దొండకాయ చట్నీ పప్పుచారు చేసుకున్నానండి. పప్పుచారు అయితే ఆ కందిపప్పు పప్పుచారు అది అది. అండ్ ఇదేంటంటే కందిపప్పుతో చేసిన అట్టు. ఇప్పటిదా నాకు తెలియదు ఈ విషయం అసలు. పెసరపప్పు, కందిపప్పు, బియ్యం పిండి అంటే బియ్యం నానబెట్టేసి, ఒక గ్లాస్ నానబెట్టేసి ఒక అరకప్పు కందిపప్పు వేసుకున్నాం అనుకోండి, అరకప్పు పావు కప్పు సరిపడా, దీనికి మీకు ఎంత సెట్ చేసుకుంటారో, ఎలా లైక్ చేస్తారో అంత కందిపప్పు వేసుకున్నారు అనుకోండి. నాకు తెలిసి గుప్పుడు వేసాను నేను ఒక గ్లాసు బియ్యానికి. నానబెట్టేసుకున్నాను, మిక్సీ కొట్టేసేసాను. నానిపోయిన తర్వాత ఒక 5-6 అవర్స్ వేసేస్తే చక్కగా నానిపోయిందండి. ఇది మిక్స్ కొట్టేసేసి ఇందులో ఉప్పు సరిపడా, చాలా చిటికెడు సోడా ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ 1 టేబుల్ స్పూన్తో స్టార్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అయితే పెరుగు, 2 టేబుల్ స్పూన్ అయితే కొంచెం చిక్కటి మజ్జిగ, ఆ రెండిట్లో ఏదో ఒకటి కలుపుకోండి. నచ్చితే జీలకర్ర వేసుకోండి, ఉల్లిపాయ, మిరపకాయ, మీ ఇష్టం, కరివేపాకు కూడా వేసుకోవచ్చు కావలిస్తే, అల్లం. నేను మాత్రం ప్లెయిన్గా చేసుకున్నాను. ఉప్పు, కారం వేసుకున్నానండి. కారం వేసుకోకుండాను చాలా బాగుంది, టేస్టీగా ఉంది ఈ అట్టు. నాకు ఎన్నాళ్ళు తెలియక అంత కందిపప్పుతో ఉత్తి పప్పే చేసుకున్నాను. తెలుసుంటే ఇలాగ క్రిస్పీ దోశ చేసుకొని, మై గాడ్, మా హస్బెండ్కి కూడా తినిపించేదాన్ని. సరే, ఇప్పుడు ఆయన లేరులేండి. నా వీడియోస్ నచ్చుతున్నాయా? ఖచ్చితంగా నచ్చుతాయి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అబ్బా, చాలా టేస్టీగా, నాకు తెలియదండి. నేను అన్నీ చూస్తున్నా కానీ యూట్యూబ్లో, ఏంటబ్బా నిజమేనా కాదా అంటే ఇవే కదండి, ఒక్క కందిపప్పు కాదు, 4-5 పప్పులు కలిపి బియ్యం పిండి కాదు, బియ్యమునే నానబెట్టి అందులో పావు కప్పు బియ్యం వేసుకున్నారంటే మిగతా 4-5 రకాల పప్పులు కూడా వేసుకొని, ఏ మినపప్పుతో సహా అట్లు పోసుకుంటున్నారంటే నమ్మండి. వాళ్ళ కాలం మారిపోయింది, అన్నీ కొత్త ట్రెండ్స్ వచ్చేసినాయి. నేను ఇది పప్పు అన్నం చేసుకోవాల్సిన దాన్ని ఇవాళ అన్నం బియ్యాన్ని పప్పుని కలిపి అట్టు పోసుకున్నాను. మరి అందరూ పప్పుచారు, అదే సాంబార్ అంటారు చూస్తారా, అది. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీ మంజుల వ్లాగ్స్ మీకోసం మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సీ యూ, బాయ్.